హలో అండి అందరికీ. మా ఆయన పాపం ఎంత డిసప్పాయింట్ అయ్యాడంటే మామూలుగా అవ్వలేదన్నమాట నేను చేసిన పనికి. అసలు నేనేం చేశానంటే ఆయనేమో ఫిష్ తీసుకొచ్చాడు. నేనేం చేయనండి, నేను ముందే చెప్పాను ఈరోజు మాత్రం ఫిష్ వద్దు చికెన్ తీసుకురా అన్నాను. ఆయనేమో ఫిషే తీసుకొచ్చాడు, ఆయనకి తినాలనిపిస్తుంది. అసలు నా బాధ ఎవరికి చెప్పుకోనండి, నాకు మాత్రం ఫిష్ కర్రీ వండడం అస్సలు రాదనమాట. అయినా సరే వండాను. ఆయన ముందే చెప్పాడు నీకు వండడం రాదు కదా, నువ్వు పెద్ద శ్రమించకు, ఎక్కువ ముక్కల్ని ఫ్రై చేసేసి ఒక 5-6 ముక్కలు మాత్రం పులుసు పెట్టన్నారు. ఇక ఆయన చెప్పినట్టుగానే చేశానమాట. ఇక మా అమ్మకైతే ఫోన్ చేసేసాను ఫిష్ కర్రీ ఎలా చేయాలని. ఆవిడైతే బాగానే చెప్పింది, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటా. ఇక సరేలే అక్కడక్కడ గుర్తున్నాయన్నీ నేను నా ఓన్ ప్రయోగం కూడా ఉపయోగించేసి అలా చేసేసాను అనమాట. ఇంకా మొత్తం బాగానే చేసేసాను. కానీ వాటర్ పోసి హై ఫ్లేమ్లో పెట్టేసి నేను ఫోన్ అయితే చూసుకున్నా. ఈ లోపల కర్రీ అయితే మాడిపోయింది. ఇక దాన్ని పడేయలేక తినలేక మా హస్బెండ్ అలాగే తిన్నాడనమాట. ఇంకా ఏం చేస్తాము, కొనుక్కున్నది కదా, ఇందుకే బాగా డిసప్పాయింట్ అయ్యాడనమాట. మీరు మాత్రం వంట చేసుకునేటప్పుడు ఫోన్ అస్సలు చూసుకోవద్దే. సర్లే బాయ్ బాయ్.